గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటుగా ఉన్నారు జ్ఞాన సరస్వతీ దేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిషులు విశ్వనాథ సరస్వతి గారు. నమస్కారం. జై గురుదత్త. జై గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నాము. శుభయోగం ప్రోగ్రామ్. నేను చాలా బాగున్నాను. శుభయోగం ప్రోగ్రాము మనం కొన్ని రోజుల్లోనే ఉగాదిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. శుభయోగం అనగానే అంతా శుభమే జరుగుతుంది అని ఒక ఫీల్ ఉంటుంది. ఉగాది అనగానే ఒక మంచి జరుగుతుంది. ఆ రోజు మనం ఏది ఆలోచిస్తామో, ఏది స్టార్ట్ చేస్తామో సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటుంది, బాధపడ్డాము అంటే సంవత్సరం అంతా. నిజంగా అదే క్యారీ అవుతుందా 1 year మొత్తం? మనం ఆ రోజు ఏం చేస్తే అదే ఉంటుందంటారా? అంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారు కాబట్టి యుగాది కొత్త సంవత్సరం కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మంచిగా జరుగుతుంది అనేటువంటిది నమ్మకం, మన నమ్మకం. కానీ ఏమవుతుందంటే అండి, నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో చాలామంది గురుగారు ఉగాదిలో ఈ రాశికి నాకు చాలా బాగుందన్నారు అని నేను వ్యాపారం పెట్టాను, మరి నాకు నష్టం వచ్చింది, మరి ఫలితాలు ఎందుకు భిన్నంగా వస్తున్నాయి, అందుకే కదా జ్యోతిష్యం సైన్సా లేకపోతే నమ్మకం ఉందా లేదా అనేటువంటి వాదనలు ఎక్కువగా వస్తున్నాయి కదా అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారండి. నేను కూడా అందరికీ చెప్పేది ఏంటంటే రాశి ఫలం వీటికంటే కూడా మన కర్మ అనేది బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఏదో సింహరాశి అనుకున్నారండి, అద్భుతంగా ఉందని చెప్పారు. ఓకే, అయితే మీ జాతకరీత్యా నడిచేటువంటి మహర్దశ అంతర్దశలు ఒకవేళ ద్వితీయ లాభాధిపతుల యొక్క మహర్దశ అంతర్దశ నడుస్తుంది అనుకోండి, ఆర్థికంగా మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఒకవేళ ద్వితీయ లాభాధిపతులు కానీ నడిచేటువంటి మహర్దశ అంతర్దశలు కనుక బలహీనంగా ఉన్నట్టయితే మనం పెట్టినటువంటి పెట్టుబడుల్లో నష్టాలు రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, గురుగారు ఉగాది ఫలితాలు ఇలా చెప్పారు పంచాంగ శ్రావణంలో నా నక్షత్ర ప్రకారం, నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను జాతకం నమ్మక్కర్లేదు. కాదు కదా, అది జాతకం ఇండివిజువల్ కదమ్మా. ఇండివిజువల్ హారోస్కోపే మన మీద పనిచేస్తుంది. ఏదైతే ఉందో ఇదంతా దేశానికి సంబంధించినటువంటిది. ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు కదా, దేశ గమనానికి సంబంధించి చెప్పేటువంటి విషయాల్లో ఎక్కువ అవుతుంది. మనం పర్సనల్గా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఒక రాశి నక్షత్రాన్ని బట్టి వెళ్తాం, తప్పులేదు వెళ్తాం, కానీ అది పాజిటివ్గా తీసుకుని వెళ్ళిపోవాలంటే. ఒకవేళ నా పెట్టుబడి పెడుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా జ్యోతిష్యుని కలవాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల మీ ఇండివిజువల్ హారోస్కోప్లో గ్రహాలకు స్థితిగతులు ఎలా ఉంటాయని మనకు తెలియదు అండి. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది, ఆదాయం, రాజపూజ్యం, అవమానాలు చాలా చాలా మంచిగా ఉన్నాయండి, అన్ని రాజపూజ్యం బాగుంది, ధనయోగాలు బాగా ఉన్నాయని చెప్పారు. అదే ధనుర్లగ్న జాతకునికి కనుక చంద్రుడు 12 నీచ స్థితిలో ఉండి బుధుడితో కలిసినట్లయితే రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల మేజర్ బిజినెస్ లాసెస్ అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం కానీ, డైవర్స్లకు వెళ్ళడం కానీ జరగవచ్చు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఉగాది ఫలితం చాలా బాగుంది, పుణ్యం వస్తుంది, పాపాలు పోతాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ జాతకం ఇండివిజువల్ హారోస్కోప్ మాత్రమే మనకి పనిచేస్తుంది. మొత్తం అంతా జనరలైజ్ జనరలైజ్ పర్టికులర్ గా కవితకున్నటువంటి ఒక రాశి, ఆ నక్షత్రం, ఆ మొత్తం ఆ 12th house లో ఏముంది, ఇవన్నీ బేస్ చేసుకొని చూసుకోవాలి. 100% అండి, 100%. అంటే దీనికి మళ్ళీ మనం ఉగాది అనగానే మనం ఒక మనకంటూ ఒక సంప్రదాయంగా సంప్రదాయం, అవునండి, సంప్రదాయము అది కల్చరల్ యాక్టివిటీ అనుకోండి, పెద్దవారు చెప్పారు. ఓకే, అదేం సీజనల్ చేంజెస్ ఉంటాయి కదమ్మా. మనం చలి నుంచి రవి ఉచ్చస్థితిలోకి వెళ్తుంటాడు కదా, అప్పుడు మనకు చెప్పినటువంటివి ప్రతిదీ కూడా సీజనల్గా ఉంటుందండి. ఇప్పుడు మనం అక్టోబర్లో తీసుకుంటే శరన్నవరాత్రులు తీసుకుందాం, రవి నీచిలోకి వెళ్తుంటాడు, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, అందువలన మనకి ఉపవాసాలు ఉండమని చెప్పారు. కానీ మీరు చూసుకుంటే కూడా అక్టోబర్ నవంబర్ మధ్యలో ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి. చలికాలం వల్ల బ్లడ్ థిక్ అవుతుంది. సైంటిఫిక్గా అనుకుందాం. జ్యోతిష్యంలో కూడా వాళ్ళు ఏం చెప్పారు, రవి నీచులు వచ్చినప్పుడు మీరు ఉపవాసాలు ఉంటాం, అమ్మవారు సాధన చేసుకోండి, కార్తీక మాసం పొద్దున చన్నీళ్ళ స్నానం, ఇవన్నీ చెప్పారు. ఎందుకు చెప్పారంటే ప్రతిదీ కూడా సీజనల్ బట్టి మనకి చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని ఈరోజు ఏం చేస్తున్నావు అంటే ఈ రాశి అవగానే నువ్వు అయిపోతావు, నువ్వు పెద్ద స్టార్ అవుతావు, లేదా గెలిచేస్తావు అని చెప్తున్నారు. అక్కడ ఏమవుతుంది, అది కూడా ఈ మధ్య చూస్తే ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు మీరు పార్టీ పెట్టారనుకోండి, నేను మీకు అనుకూలంగా మాట్లాడుతున్నాను, అవును, మా పార్టీ ఆఫీస్లో వచ్చి కూర్చున్నారు అనుకుంటే అంతా నాకు ఫేవర్ గానే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం చూసే వాళ్ళకి ఏమవుతుందంటే శాస్త్రం చిన్న చూపు అవుతుందమ్మా. నేను ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతున్న 4-5 ఎపిసోడ్లో కూడా మనం ఆస్ట్రాలజీ గురించి, ఆస్ట్రాలజీకి 10 తరాలకి ముందు తరాలు ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచన తప్పితే ఒకరిని విమర్శించాలని కానీ లేదా తక్కువ చేసి మాట్లాడాలని కాదండి. నాకంతా కూడా జ్యోతిష్యం అనేది ఇండివిజువల్గా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో అమ్మ. ఒక ఆడపిల్లని తీసుకోండి, తన చదువు, తర్వాత పెళ్ళి, సంతానం, అబ్బాయిని తీసుకోండి, ఉద్యోగం, ధనం,
వృత్తి, తర్వాత ఇల్లు కొనుక్కుంటున్నారు లేదా, ప్రతి అంశంలో కూడా పనిచేస్తుంటుంది. అదే వ్యక్తి ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం కొన్ని లగ్నాలు ఉన్నాయండి, మేష లగ్నము, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నాల్లో ఉన్నారు. వాళ్ళ రాశులు చూసుకుంటే ధనుసు రాశి ఒకటి, సింహరాశి ఒకటి అనుకుందాం, వాళ్ళకి బ్రహ్మాండంగా చెప్పారు. అదే కాంబినేషన్లో ఆ 3 లగ్నాల వాళ్ళకి బుధ మహర్దశ అంతర్దశనం వస్తే ఒకతనికి మెంటల్ రావచ్చు, ఓకే, ఒకతను యాక్సిడెంట్లో మేజర్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇంకోతను రాంగ్ బిజినెస్ చేసుకోవడం వల్ల జరగచ్చు, ఇంకోతనికి సంతాన నష్టం జరగచ్చు. ఒక్కొక్క కాంబినేషన్ బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ టీవీలో కానీ మేము చెప్పేది కనుక రాశి ఫలాలు కనుక గమనించినట్లయితే అద్భుతంగా ఉంది. పుత్రోత్సాహం అనగానే పిల్లడు పుడతారు అనుకున్నారు, ఇబ్బంది వచ్చింది సమ్ అదర్ రీజన్స్ వలన. ఐఐటి గ్యారంటీ కొట్టేస్తారు అనుకుంటాం. ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పుడు చెప్పారు, రేపు పిల్లలు సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు అనుకోండి, మేషరాశి వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఏమనుకుంటాం, అట్లీ 2.5 లక్షలు సంవత్సరానికి కట్టాం, 4 లక్షలు అయింది, అరే గురుగారు చెప్పారు రాశి ఫలాలు చాలా బాగున్నాయి మనకి, ఐటీ గ్యారంటీ అనుకుంటాడు. ఎక్కడ రాకపోతే ఇంక ఇవి నమ్మనంటాడు, పిల్లవాడు నమ్మడు, వాళ్ళు నమ్మరు. అందుకే మన శాస్త్రాన్ని కొన్ని రోజులు పదిలంగా ఉంచి 10 తరాలకి ముందు తరాలకి హ్యాపీగా అందజేయాలంటే కొద్దిగా జాగ్రత్తలు, ఫైన్ ట్యూనింగ్స్ అవసరం అవుతాయని నా ఒపీనియన్ అండి. మీరు వేరే విధంగా తీసుకోవద్దు, నా ఒపీనియన్ అది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒకటి ఆ ఫలితం ఇది వస్తుంది, అంత పాజిటివ్గా ఉంటుంది, అన్ని సక్సెస్లే అవుతాయి, ఇంత విజయాలు సాధిస్తాయి, చివరికి ఎండ్ ఆఫ్ ది డే అక్కడికి వచ్చేసరికి కొంచెం అక్కడ మనం అనుకున్నట్టుగా జరగలేదు, అరే మనం విన్నదానికి ఇక్కడ చూసిన దానికి కొంచెం తేడా ఉంది అనుకుంటే, ఈ తేడాలు అనేవి ఎందువల్ల వస్తాయి? అక్కడ ఉన్నటువంటి పంచాంగమా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి టైమింగ్సా, దాన్ని ఎక్కడ ప్రింట్ చేయించారు, ఇలాంటివి కూడా ఉంటాయి. అదంతా ఇండివిజువల్ హారోస్కోప్ వల్ల. నేను ఇండివిజువల్ కదమ్మా, పంచాంగ శ్రవణం అనేది దేశానికి, రాష్ట్రానికి సంబంధించినటువంటిది. నేను ఎప్పుడైతే ఇండివిజువల్గా నేను తీసుకుంటానో అక్కడ ఇండివిజువల్ చార్ట్ మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను ఐఐటీ కోచింగ్ తీసుకున్నాను, లేకపోతే సివిల్ సర్వీసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, అందరూ అప్లై చేస్తున్నారు, ఈ సంవత్సరం బాగుందంటారా అని తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళేం 18 గంటలు కష్టపడుతూనే ఉంటాడు, రిజల్ట్ రాబోయేసరికి అమ్మ నువ్వు అరవకనమ్మా, నువ్వు మాట్లాడకమ్మా అని వాడు పూజ కూడా చేయండి అతను, ఎందుకంటే అమ్మ నమ్మింది కదండి. అలాగే ఉంటుంది. అది ఇండివిజువల్ హారోస్కోప్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేశానికి వర్తిస్తూ అనుకున్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ ఆఫ్ క్లౌడింగ్ అంటే మేఘము గర్భాన్ని ఎప్పుడు దాల్చుతుంది, ఎప్పుడు వర్షిస్తుంది అనేది ఉంది. కానీ ఈరోజు ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల కానీ ఎల్నీలో ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల నిజంగా కరెక్టానికి వర్షిస్తాయా? లేదు. చెట్లు కొట్టేస్తున్నాము, తర్వాత రోడ్ ఎక్స్పాన్షన్లో గుంటూరు, విజయవాడ, చెన్నై హైవే చూసుకున్నట్టయితే కోల్కతా వరకు ఎన్ని చెట్లు కొట్టేస్తాం, మరి దానివల్ల టెంపరేచర్స్ బాగా పెరిగిపోయి అనుకుందరు. అప్పుడు శాస్త్రం తప్పవుతుంది కదా. నేను ఈరోజు పంచాంగ శ్రవణం ప్రకారం ఒక మాట చెప్పామండి, వర్షాలు ఇలా వస్తాయి, బలంగా ఉంటాయి, అన్నీ బాగుంటుంది, హ్యాపీగా 2 పంటలు వస్తాయి అదని చెప్పాను. కానీ క్లైమేట్ చేంజెస్ వలన లేదు. తర్వాత అక్కడ పంటలో వాడేట నాసిరక మందుల వలన ZNEDT అనే ప్లేస్లో మ్యాంగనీస్ సల్ఫేట్ వాడటం జరుగుతుంది. చాలామంది రైతులకు తెలియదు, అమాయకులు కొనేసుకుంటున్నారు, అక్కడ సరిగ్గా పని చేయట్లేదు, పంట రాలేదు. రానప్పుడు మళ్ళీ కమింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం పంచాంగ శ్రవణంలో 2 విషయాల పంట వస్తుందండి, రాజ్యాధిపతి ఈయనయ్యారు, మంత్రి ఈయనయ్యారు, గురుడయ్యారు, ఇదనేది చెప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళకి మన మీద నమ్మకం పోతుంది. ఆ విధంగా జ్యోతిషం అనేది మూఢనమ్మకంగా ఎక్కువగా ప్రింట్ చేయబడింది ఈ రోజుల్లో. నమ్మేవాళ్ళు నమ్ముతున్నారండి, కానీ రిజల్ట్ వస్తూనేమో నమ్ముతున్నారు, రిజల్ట్ రాకపోతే బ్యాక్ వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనం ప్రతిదీ ఒక శాస్త్రం, ఏదైతే పాకశాస్త్రాన్ని ఒక రకంగా తీసుకున్నాం, కెమిస్ట్రీని ఒక రకంగా తీసుకున్నాం, బయాలజీ, అదేవిధంగా ఆస్ట్రాలజీని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సైన్స్ తీసుకుని మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనం ఎంత కష్టపడాలి అని జాగ్రత్తగా బేరీజ్ వేసుకున్నట్టయితే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. ఉగాది అనగానే గ్రహాలు కూడా మారిపోతూ ఉంటాయా? అది నిజంగా ఫలితం చూపిస్తుందంట? గ్రహాలు అసలు మారవు అమ్మ, అసలు మారవు గ్రహాలు. గురుడు మిథునంలో ఉన్నాడు, మిథునంలోనే ఉంటాడు. ఉగాది ముందు రోజు అలా ఉన్నారు, ఉగాది తర్వాత రోజు కూడా అలా ఉన్నారు. ఏమండి, మారవు, గ్రహాలు మారవు. అర్థమైందండి. అందుకే కదా నేను చెప్పేది ఇండివిజువల్ హారోస్కోప్ని బట్టే ఉంటుందని. గ్రహాలు మారవండి. చాలామంది అనుకుంటే ఉగాది రాగానే గ్రహాలు మారిపోతాయి, సంవత్సరం మారుతుంది, మనకి మంచి శుభాలు వస్తాయి అనేది మంచిదే. మన పండగ స్వామి అమ్మవారి అనుగ్రహంతో మనం అంతా మంచి కావాలి. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, కొత్త పండుగ రోజున న్యూ రెజల్యూషన్ తీసుకుంటారు చాలామంది. ఉగాది రోజున మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, మనం స్వామివారిని అభిషేకం చేసుకుంటాం, అమ్మవారికి ఆరాధన చేస్తాం, అర్చన చేసుకుంటాం, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఆ ఎఫెక్ట్ పాజిటివ్నెస్తో మనం ముందుకు వెళ్తాం. కానీ ఎవరికైతే నెగిటివ్ పీరియడ్స్ నడుస్తుందో వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు బ్యాక్ తిరిగి మనం బ్లేమ్ చేస్తున్నారు. ఆ బ్లేమింగ్ అనేది ఉండకూడదంటే మనం చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఇప్పుడు మీ ఒపీనియన్ వేరండి. ఇప్పుడు మీరు చూస్తారు, ఆ లగ్నం కట్టారు, మీ ఒపీనియన్ వేరు. మీ ఒపీనియన్లో శుక్రుడు ఒక రకంగా చూస్తారు, ఇంకో ఆయన ఒక రకంగా చూస్తారు. అలా కాదు. ఇప్పుడు మనం అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ తీసుకున్నాం అనుకోండి, ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది. ఓకే, గుండెలో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉంటాయి, ఎస్ఐ నోడ్ నుంచి ఏవి నోడ్కి వెళ్ళి పర్కంజే ఫైబర్ హిట్ అయ్యి
మళ్ళీ ఇలా ఇంపల్సెస్ వస్తాయి అని చెప్పారంటే అమెరికన్ కాలేజ్ కాదు ఏం చెప్పిందో మొత్తం ప్రపంచం ఎలా ఉంటుంది. ఇంకోటి ఫిజిక్స్ తీసుకోండి, ఇండియన్ మోడర్న్ ఫిజిక్స్ ఏదైనా అలానే ఉంటాయి. ఏ సబ్జెక్ట్ తీసుకుని ఆస్ట్రానమీ తీసుకోండి అలా కూడా. కానీ మన దాంట్లో ఒక ప్రామాణికత లేదండి. ప్రామాణికత అయిపోయేసరికి మీరేం చెప్పచ్చు, మీ పాప ఏం చెప్పచ్చు. కొన్ని సెంటర్లో మీరు డబ్బులు ఇచ్చేస్తే మీ పేరు మీద కవితా చతుర్వేది, కవితా శాస్త్రి అని చెప్పి మీరే పంచాంగకర్త అయిపోతారు. మీ డబ్బులు 1 లక్ష 2 లక్షలు కాదనుకుంటే. అంటే ఇక్కడ ప్రామాణికత లేకపోవడం, కంట్రోల్ బోర్డ్స్ లేకపోవడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది ఏ విధంగా పడుతున్నాం, మన శాస్త్రాన్ని మనమే కించపరచుకోండి, క్యాన్యులైజేషన్ అంటారు చూసారు, అట్లా అయిపోతుంది అనమాట. అందువల్ల దయచేసి ఎవరైతే వింటుంటారో అనేది ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరం, కొత్త ఎన్నో రకాల ఆశలతో మనం ముందుకు వెళ్తాం. పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం, మంచి ర్యాంక్స్ రావాలని, ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాం, మంచిదే. కానీ ఆ ఫలితాలు తీసుకున్న తర్వాత అవి క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల కొంతమందికి మంచి దశలు నడుస్తున్నప్పుడు వాళ్ళు ఫుల్ సక్సెస్ అవుతారు. దశలు బాగోనే వాళ్ళు కర్మను బట్టి ఫెయిల్ అవుతారు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ చాలా వస్తాయండి. మళ్ళీ సబ్జెక్ట్ మాట్లాడుకుని వేరుగా ముందు వెళ్దామండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, గ్రహాలు మారవు అనేది. ఇప్పుడు సంక్రాంతి అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం ఇలా రవి ఇలా మారుతున్నాడు కాబట్టి అది ఒక ఫిక్స్డ్గా ఉంది. బట్ అలాంటిది మిగతా ఏ పండుగలకి అందులోని ఉగాదికి కూడా జరగదు, అంతేనా? అంతే. మాసాన్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. చైత్ర మాసం అది ప్రామాణికత అంటే అమ్మా అది ఉగాదికి గ్రహాలకు మూవ్మెంట్, ఒక గ్రహం ఇలా మూవ్ అయితేనే ఉగాది వస్తుందని లేదు. మన చైత్ర మాసం దీంట్లోంచి ఇందులోకి ప్రవేశిస్తుంది అనేది లేదు. అవును, ఫిక్స్డ్ మారుతుంటాయి. ఈ సంవత్సరం గురుడు మిథునంలో ఉన్నారు, వచ్చే సంవత్సరానికి కర్కాటకంలో ఉండొచ్చు. శని లగ్నంలో ఉన్నారు, మీనంలో ఉన్నారు, మీనంలో. అవి ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట. ఉగాది రోజున గ్రహాలు మారవండి, అవి ఫిక్స్డ్గా ఉంటాయి. ముందు రోజు అవే గ్రహస్థితి ఉంటుంది, తర్వాత రోజు ఇది ఉంటుంది. 2-3 రోజులు చంద్రుడు మారుతాడు కాబట్టి చంద్రుడి యొక్క స్థితి మారుతుంది. ఓకే అండి. చైత్రమాసం ఆరంభము మనకి వసంత ఋతువు ఆరంభము కాబట్టి దాన్ని ఉగాదిగా తీసుకోవడం జరుగుతుంది. అది అంటే మనం మొత్తాన్ని మూఢనమ్మకంగా వెళ్లకుండా అండి అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నాకు మంచి ఫలితం వస్తుంది అనుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించాల్సింది మీ వ్యక్తిగత జాతకాల మీద మీ యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల మీ యొక్క వ్యక్తిగత జాతకాల మీద నిర్ణయం తీసుకోండి. ఎవరైనా మంచి ఆస్ట్రాలను ఎవరైనా కలవచ్చు, ఓకే అండి, తీసుకోవచ్చు. తర్వాత ఇవేంటి దేశ దిక్కాలు మనకు సంబంధించినటువంటివి కాబట్టి దేశం యొక్క పరిస్థితుల మీద మనకి ఈ పంచాంగ శ్రావణం ఉంటుంది. వర్షాలు ఎలా వస్తాయి, పంటలు ఎలా వస్తాయి, యుద్ధాలు జరగడానికి అవకాశం ఉంది, లేకపోతే శుక్రుడు అధిపతి కాబట్టి లగ్జరీస్ లైఫ్ ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అంటే 2 దేశాల మధ్య అన్యోన్యత బాగుంటుంది, ఇలాంటివి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇండివిజువల్ హారోస్కోప్ వరకే మనం పరిమితం అవుతున్నాం అండి. బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ చూసుకొని జియో పొలిటికల్ స్టేటస్ని బట్టి ఉంటుంది. తర్వాత ఈ వరదలు అనేవి డిఫరెంట్ క్లైమేటికల్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి, జియో ఫిజికల్ చేంజెస్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి దాని ముందు ఎక్కువ వెళ్ళకుండా ఇవి తీసుకునే మంచిది. అసలు ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటున్నాము? ఏది మారిందని మనం జరుపుకుంటాం, లేకుంటే కొత్తదనం వస్తుందని అనుకుంటాం? వసంత ఋతువు అని అంతే, ఆగమనం, దానికోసమే మనం జరుపుకుంటాం. మీరు ప్రామాణికత గురించి మాట్లాడారు. ఒకవేళ కొంచెం అనుకున్నది జరగకపోతే ఇంట్లో పిల్లల దగ్గరనో ఇంకెవరో ఇది సరైన ప్రామాణికత లేదు, ప్రామాణికత లేదుతో పాటుగా శాస్త్రీయత కూడా లేదు, ఇది అన్సైంటిఫిక్, ఇది ఒక మూఢనమ్మకం, దాన్నే ఫాలో అవుతున్నారు, అలా భావన అనేది కూడా పెరిగిపోతుంది కదా. చాలామంది జ్యోతిష్యం అనేసరికి మనం ఏదైతే చెప్తున్నాం అనే ప్రక్రియలో ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు కదమ్మా. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక పూజ చేసుకుంటే ఫలితం వస్తుంది వెళ్తున్నారు. ఇక్కడ కర్మ జరపబడట్లేదు. ఇంటెన్సిటీ ఆఫ్ కర్మను బట్టి, కర్మ తీవ్రత బట్టి ఫలితం వస్తుంది. నేను 1 కోటి రూపాయలు అప్పు చేశాను, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం నేను అభిషేకం చేయించుకున్నాను, 11 వారాలు చేసాం, 15 వారాలు చేసాం, నాకు రిజల్ట్ రాలేదు. వెంటనే ఏమవుతుంది? ఎంత చేసినా కష్టపడే ఫలితాలు రాలేదంటారు. ఇక్కడ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ కర్మని జాగ్రత్తగా బేరీజ్ వేసుకున్నట్టయితే దీనికి కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఉగాది వచ్చింది అనగానే అంతా సరికొత్తగా స్టార్ట్ చేసుకోవాలనేది ఒక పాజిటివ్ ఫీల్తో మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా. అదే టైంలో మనకు అవమానాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యాలు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, ఆ రోజు చూస్తాం. బట్ అదంతా సంవత్సరం అంతా అదే ఉంటుందంటారా? ఉంటుందనేటువంటిది మనకు పెద్దవారు చెప్పినటువంటి ఒక మాట నమ్మకం, వాళ్ళని మనం ఫాలో అవుతాం తప్పకుండా. కానీ ఎప్పుడైతే నేను అనుభవంలోకి వస్తానో, అనుభవం వేరండి, చెప్పేది వేరు. అనుభవంలోకి వచ్చినప్పుడు నా వ్యక్తిగత జాతకాన్ని బట్టి నేను చేసేటువంటి పరిశ్రమను బట్టి మనకు రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రాశి వారికి చాలా బాగుందని చెప్పారు అనుకుందాం, నేను వీసాకి అప్లై H1Bకి వేసా, రాదు, యాక్సెప్ట్ చేయట్లేదు, అదొక రీజన్ ఉంటుందండి. ప్రతి చోట కూడా ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అంతకుముందు దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి, ఎవరు చేసినా దుబాయ్ వెళ్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళడానికి లేదు. అంటే మరి ఇదే రాసి పనిచేయలేదా అంటే అప్పుడు ఏమవుతుంది, మనం చెప్పింది పెద్దవారు చెప్పింది తప్పవుతుంది. పెద్దవారు ఆ రోజుల్లో చెప్పింది వేరే కండిషన్స్, ఆ రోజు వాళ్ళు చెప్పిన కండిషన్స్కి ఈ రోజు చెప్పిన కండిషన్స్కి చాలా మార్పులు ఉన్నాయి. దేశము దిక్కు కాలమాన ప్రకారం. అందువల్ల ఆ కండిషన్స్ని ఇది ఎంతవరకు చెప్పడం అనేది అది స్వానిర్ణయం అనమాట.
మీరు ఎలా తీసుకుంటారు, నేను ఎలా చెప్తానని ఉన్న అంశాల మీద ఆధారపడి ఉంటుంది. దేశము, దిక్కు, కాలం, వీటి ప్రకారం ప్రతిసారి మారుతూనే ఉంటాయా? ఏంటంటే అవి గ్రహాలు కావచ్చు, లేకుంటే గ్రహాలు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి కదమ్మా. 360 డిగ్రీస్లో సౌర కుటుంబంలో తిరుగుతూనే ఉంటాయి, డిగ్రీస్ మారుతూ ఉంటాయి. వారి యొక్క స్థితిని బట్టి మనకి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఏది ఆస్ట్రానమికల్గా కనిపిస్తూ ఉంటాయి. హ్యూమన్ మీద అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి అందుకే మూఢనమ్మకం హ్యూమన్స్ మీద కూడా ఉంటాయండి. శని యొక్క స్థితి ఇప్పుడు ఇట్లా ఉన్నారు, 5 years బ్యాక్ శని ఎక్కడ ఉన్నారు, 20 years బ్యాక్ ఎక్కడ ఉన్నారు శని, ఆయన స్థితి మారుతుంటుంది కదా. 360 degrees తిరుగుతూనే ఉంటారు. ఒక రాశిలో 2 సంవత్సరాలు ఉండటం జరుగుతుంది. గురుడు యొక్క స్థితిగతులు ఇయర్ వన్స్ మారుతుంటారు అనమాట. అవి భ్రమిస్తూనే ఉంటాయండి, పరిభ్రమిస్తూనే ఉంటాయి. దేశకాలమాన పరిస్థితులు అంటే ఇప్పుడు ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుందా, దేశమంతా ఉంటుందా, ప్రపంచం అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉగాది అన్ని దేశాల్లో చాలా రాష్ట్రాలు చేసుకున్నప్పుడు కూడా అండి, ముఖ్యంగా పంచాంగ శ్రావణం అనేది తెలుగు, మన తెలంగాణ, ఆంధ్ర ప్రజలు, సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక ప్రజలు చేయడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన ఎవరు కూడా పంచాంగ శ్రావణం మీద వెళ్ళరు, తెలుసుకుంటారు మామూలుగా అంతే. మరి మనం చదువుకునేది, మనం వినేది అన్నిటికీ అప్లై అవుతుందా, అన్ని చోట్లకి, అన్ని ప్రాంతాలకి? అంటే ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, దేశ దిక్కాలం ప్రకారం దేశం ఏర్పడినప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు, రాశిచక్రం ఉంటుంది కదా. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఏర్పడ్డాయి, ఆ రోజు ఉన్న రాశిచక్రాన్ని బేస్ చేసుకుని ముండిన ఆస్ట్రాలజీలో చెప్పడం జరుగుతుంది. ఇండియా యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ప్రతి దేశానికి ఒక లగ్నం కట్టడం జరిగింది, వాటి ద్వారా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం చేసాము, అక్కడ వింటూ ఉన్నాము, పొద్దున గుడికి వెళ్ళలేదు, కుదరలేదు ఆ రోజు, సరే టీవీలో చూద్దాము, యూట్యూబ్లో ఏదో వస్తుంది అవన్నీ చూద్దాము. ఇవన్నీ విన్న తర్వాత చాలా వరకు ఒక రకంగా పాజిటివ్ ఫీల్ కొంతమందికి కనిపిస్తే, కొంతమందికి అయ్యో అనే ఒక నెగిటివ్ ఫీల్ ఉంటుంది. బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాంతో పాటుగా ఇది బాగానే ఉందిలే అని ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ముందుకు వెళ్ళిపోవడం అనేది కూడా ఉంటుంది. నిజంగా అది మన లైఫ్స్ మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకుంటే మనం వినేసి వదిలేసి మనం చేసేటువంటి ఫలితం గురించి ఆలోచిస్తూ శ్రమ చేసుకుంటూ వెళ్ళాలంటారా? శ్రమ తప్పనిసరిగా చేయాలండి. ఒక రాశి వారికి చాలా బాగుందనుకుని చెప్పినప్పుడు, గతంలో కూడా ఇందాక చెప్పినట్లే అండి, రాశికి బాగుందనుకున్నప్పుడు మన చేతులు వదిలేస్తే కష్టం. తర్వాత రాశికి బాగుందన్నప్పుడు కూడా నడిచి అంతర్దశలు బాగోకపోతే మనకి విభిన్నమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి వివాహం జరుగును అన్నారు. సపోజ్ వాళ్ళకి నడిచే అంతర్దశ మహర్దశల్లో వివాహానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు లేవనుకుందాము. లేదు డాడీ నేను ఎంఎస్ అయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి వెళ్ళిపోయింది అనుకుందాం, 1 year గ్యాప్ వస్తుంది. అప్పుడు ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. అందుకదమ్మా, అందుకనండి మనం ఏదైనా సరే ఒక రాశి ఫలితం చెప్పినప్పుడు మన వ్యక్తిగత జాతకాన్ని కూడా సంపూర్ణంగా చేసుకోవాలి. ఎలా అయితే డాక్టర్స్ గారు డయాబెటీస్ వాడుతున్నామంటే జాగింగ్ కంపల్సరీ చేయండి అంటారు, కాబట్టి డెఫినెట్గా అలాంటిది ఫాలో అవ్వాల్సింది. సో ఈ ఉగాది నుంచి మనం ప్రారంభించాల్సింది ఏంటంటారు మన లైఫ్లో ఒక మార్పు కోసం? అంటే ఏం చేయాలి మార్పు కోసం అనేదేమో నేను చెప్తానండి. ఇప్పుడు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వారు ప్రతినిత్యం సాధన చేసుకోవటం, ప్రతినిత్యం రోజుకు ఒక 10 నుంచి 15 నిమిషాలు సాధన చేసుకోవాలి. సాధన చేసుకోవటం వల్ల వాళ్ళకి పిల్లల్లో చదువుకునే కేపబిలిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అని పెరుగుతాయి. సపోజ్ భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి, ఈ యొక్క ధ్యానం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల, ధ్యానం వల్ల నేను మానసిక ప్రశాంతత వస్తుంది, సాధన వల్ల కర్మలను కొంత తీసుకునే శక్తి వస్తుంది. ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఇబ్బందులు వచ్చినా కానీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే అనేక రకాల పోకళ్ళ వలన పార్టీస్ అని ఎన్ని ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. వాటి వల్ల పిల్లలకి నష్టం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా ఖర్చు పెడుతుంటారు డబ్బులు, అవన్నీ వృధా అయిపోతున్నాయి, సమాజానికి ఎక్కువ నష్టం వస్తుంది. అలాంటి వాటిలో ఉగాది రోజున ఈశ్వరుడు ముందు కానీ అమ్మవారి ముందు ఒక ప్రతిజ్ఞ కనుక చేసుకున్నట్లయితే, ఈసారి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు అటువైపు వెళ్ళకూడదు, చదువులు ఇలా ఉంటే తల్లిదండ్రులకి మంచి స్థితిని తీసుకురావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రతిజ్ఞ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇండివిజువల్ హారోస్కోప్ అనేది డిఫరెంట్ అండి. ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాలి కదమ్మా, మన మనసు మనం ఫిక్స్ చేసుకోవాలి. ఉగాది రోజున ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా ఉందాం, బాగా కష్టపడదాము, ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకుందాం, వచ్చిన ఒక రూపాయిని జాగ్రత్తగా ఎలా సేవ్ చేద్దాము, ఈ యొక్క హెలికాప్టరింగ్ మెసేజ్ వల్ల దాంట్లో పెట్టుబడి పెడదాం, దీంట్లో పెట్టుబడి పెడదాం, నాలెడ్జ్ లేని దాంట్లో ఈ రాశిఫలం పరాణ గురువు గారు నాకు రాశిఫలం బాగుందన్నారు కాబట్టి ఆకస్మిక ధనయోగం ఉందన్నారు, నేను లాటరీ కొనుక్కొని అవుతుందనగానే ₹1 తీసుకెళ్ళి గోల్డ్ తాకట్టు పెట్టి షేర్స్ ఇన్వెస్ట్ చేసి, ఈ బిట్ కాయిన్స్ అని కానివ్వండి, వేరే ఫోన్స్ ఇన్వెస్ట్ చేస్తే కష్టం. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా అది నాకు తగిందా కాదని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏమో జరుగుతుందండి, ఫలానా చెప్పారు కాబట్టి పెట్టేస్తున్నాం మనం, అలా కాదు. ప్రతిదీ కూడా తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఉగాది రోజు తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ప్రతిజ్ఞత ఏదైతే ఉంటుందో అది కనుక కరెక్ట్గా ఫాలో అవుతూ సాధన కనుక చేస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే యువతను చూస్తున్నామండి,
ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్కహాలిక్ అవుతున్నారు. నేను డాక్టర్స్ని చూస్తానండి. ఒక డాక్టర్ గారు 10 మందికి మెయిల్ చేయాల్సి 10 మందికి చెప్పే వ్యక్తి ఆయన ఆల్కహాల్ తీసుకుంటే వీళ్ళు కూడా తప్పులేదు అంటున్నారు. ఉగాది రోజున వారు నిర్ణయించుకున్నటువంటివి ఏదైతే ప్రతిజ్ఞ ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి కనుక ముందుకు వెళ్తే వాళ్ళు అనుకుని డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఒకటి ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుందండి. ఇది ఎంత కష్టపడి పనిచేసినప్పుడు రిజల్ట్ రాకపోవడం ఒకటి, పాజిటివ్ నోట్తో వెళ్ళటం వల్ల దైవ అనుగ్రహం లభించడము, కొంత మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల మనం కష్టపడి ముందుకు వెళ్ళడం వల్ల కొంతమందికి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఆ ప్రతిజ్ఞతో కనుక ముందుకు వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అనేది చూస్తారండి, విజయాన్ని చూస్తారు తప్పకుండా. ఇక్కడ రాజయోగం పట్టిందల్లా బంగారం, లేకుంటే వీళ్ళకి శని పట్టుకుంటే వదలదు, వీళ్ళకి నీచ స్థితిలో ఉంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. వాటికి కూడా పరిహారాలనో లేకుంటే మీరు ఇలాంటి శాంతి హోమాలు చేయండో, లేకపోతే గుడికి వెళ్ళండి, ఈ ప్రదేశానికి వెళ్ళండి, ఈ ప్రాంతం దగ్గర నిద్ర చేసి రండి, అవన్నీ కూడా మళ్ళీ ఈ రాశి ఫలాల్లో భాగంగా చెప్తూ ఉంటారు కదా. అది కూడా ఇండివిజువల్గా చూడాలా, పర్టికులర్గా చూడాలా, ఎలా చూడాలంటే? ఒకటేమ్మా, దైవానికి సంబంధించిన ఏం చెప్పినా మంచి దేవుళ్ళు చేసుకోవటం. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళి నిద్ర చేస్తారండి, స్వామి దర్శించుకున్నారు, స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి, చేయటం తప్పు లేదు. ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకోమన్నారు, మీకు అందుబాటులో ఉంది, చేసుకున్నారు. చండీ హోమం చెప్పారు, విజయవాడ కొండపైన కానీ బాసర ఆలంపూర్ కానీ వెళ్ళారు, 500-1500 రూపాయలు ఫీజు చేసుకోవడం తప్పలేదు. ఓకే అండి, మంచిగా జరుగుతుంది, స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఇండివిజువల్గా వస్తామో, ఈ శని ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నీకు మేజర్ యాక్సిడెంట్ అవుతాయి, ప్రాణాపాయం ఉంది, ఓకే మీ భర్త చనిపోతాడు, లేకపోతే ఇలాగైతే చెప్తారో అప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇండివిజువల్ హారోస్కోప్లో కూడా ఎక్కడో కూడా ప్రతిదీ బ్రహ్మలిఖితం కదండి, మనం చచ్చిపోతారని చెప్పే అధికారం, ఈ పదాన్ని వాడటానికి ఐఎమ్ వెరీ సారీ అండి, అధికారం ఎవరికి లేదు, జ్యోతిషికి లేదు, బ్రహ్మలిఖితం కదా. మన అమ్మ నీ టైం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త తీసుకోండి అని చెప్తాను. దానికి శక్తి ఉన్నవాళ్ళు పూజ చేసుకుంటారు, 1,00,000 కాదు 2 లక్షలు పెడతారు. లేని వాళ్ళు శివాలయం చుట్టూ సాయంత్రం కూడా ప్రదోషకాలం తింటే సరిపోతుంది కదా. స్వామికి తెలుసు కదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేదో, నా జబ్బులో మీకు తెలియకపోవచ్చు కానీ స్వామికి తెలుస్తుంది కదా. ఈ పరిస్థితులు అప్పు చేసి క్రెడిట్ కార్డులు వాడద్దని చెప్తామండి ప్రతి చోట కూడాను. అది అందుకని శని నీచిలో ఉన్నారంత మాత్రం అందరికి చెడు జరగదండి. శని నీచిలో ఉన్నారనుకోండి, మీకు రావాల్సినటువంటి యోగం ఎక్కడ తగ్గుతుందని మీరు జాగ్రత్త పడ్డారనుకోండి, ఆ యోగం వస్తుంది. ఇప్పుడు ఈరోజు మీ శని నీచిలో ఉన్నారు కాబట్టి బాస్ తిడతాడని నాకు తెలిసింది, బాస్కి మెచ్చే పనులు చేయటం, లేదా నాన్నగారు నన్ను కోపడతారని తెలిసింది, నాన్నగారికి మెచ్చే పని చేయటం, లేదా ఆ రోజు నాన్నగారికి దూరంగా ఉండి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను, లేదా బాస్ ఏదో పని చెప్పారు ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటూ కూర్చున్నా వేరే ఛాంబర్లో కూర్చుని, అది నార్మల్ అయిపోతాయి కదా. ఆ నీచ్ అనే ఫలితం నేను ఎక్స్ట్రా వర్క్కి పోతుంది, నీచ్ అనే ఫలితం నాకు ఎక్స్ట్రా వర్క్ పోతుంది, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాను కదండి, అలాగా ఉంటుందండి. అందువల్ల పెద్దవారు ఏం చెప్పారో, గుడికి వెళ్ళటం మంచిది, తీర్థయాత్రలకు వెళ్ళటం మంచిది, అన్నీ మంచివే. కానీ ఇండివిజువల్గా మనకి ఎందుకు ఫలితం రావట్లేదు అన్నప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్ కంపల్సరీ అనాలిసిస్ చేసుకోవాలి. అది సో ఆ మార్పు మనలోనే రావాలి, మనంతట మనమే ఇలా మారాలి అనుకున్నప్పుడు కూడా ఒక చిన్న డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉండాలి, పక్కా కావాలండి. గైడెన్స్ కావాలి, మెంటరింగ్ అనండి, గైడెన్స్ అనండి, ఏదో ఒకటి. కొన్ని సందర్భాల్లో తల్లి చెప్తుంది, కొన్ని సందర్భాలు అక్క చెప్తుంది, కొంతమంది ఫ్రెండ్స్ చెప్తారు, కొంతమంది గురువులు చెప్తారు, అందువల్ల ఎవరో ఒకళ్ళ గైడెన్స్తో మనకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెగిటివ్ టైం అనగానే డీలపడద్దని నేను చెప్తానండి. నెగిటివ్ టైం అండి బాగా, ఇప్పుడు చాలామంది వస్తారండి, ఏమండి మా అమ్మాయికి వైద్య యోగాలు, పెళ్ళి అవగానే భర్త చనిపోతారట అని చెప్తా. అలా ఎలా చెప్తాం, అలా ఎలా వెళ్తామండి? ఇప్పుడు వైద్య యోగాలు ఉన్నదానికి ఎన్నో రకాలుగా మిటిగెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, వైద్య యోగాలు అందరికీ అలా జరిగినా జరగల. దాన్ని చాలామంది గురుగారు వైద్య యోగాలు అని చెప్పారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అక్కడ అలా మీట్గా మనం ఎలా చెప్తాం, మిటిగెంట్ అవ్వడానికి చాలా యోగాలు ఉంటాయి. మిటిగెంట్ అది భావం మారచ్చు, తర్వాత గ్రహాల్లో షోడశ వర్గుల్లో వారికి స్థితిగతులు బలంగా ఉండొచ్చు, ఇవన్నీ అంశాల మీద ఉంటాయండి. అది అందువల్ల ఒక మాట మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్త చేసుకోవాలి, ముఖ్యంగా జ్యోతిష్యులండి. ఎందుకంటే ఇట్ ఇంపాక్ట్స్ లైఫ్ ఆఫ్ ద పర్సన్ అండి. మనం చెప్పే మాటను బట్టి వాళ్ళు వెళ్తారు. మనం సక్సెస్ అవుతావు అంటే గురుగారు చెప్పారు కాబట్టి పాజిటివ్ నోట్తో వెళ్తారు. నీకు యాక్సిడెంట్ అవుతుంది, బండి కొనొద్దానంగా నిజంగానే భయపడతారు. భయంతోనే అన్ని, మానవుడు పుట్టినప్పుడు భయం లేదండి. పిల్లలు పుట్టినప్పుడు పావులు అన్ని వదిలేస్తాను కూడా చక్కగా ఆడుకుంటాడు, ఏమీ తెలియదు కాబట్టి ఏం తెలియదు. భయాన్ని మనం ఇంజెక్ట్ చేస్తే వద్దొద్దు పాము కలుస్తున్నాను, అప్పుడు వాడు భయపడుతున్నాడు. అందువల్ల భయాన్ని అలా ఇంజెక్ట్ చేయకుండా జ్యోతిష్యంలో మన భయాన్ని చెప్పడం వల్ల ఏమవుతుందని నమ్మకం పోతుంది. నిజంగా కొంతమంది ఒక దానికి అలవాటైపోతున్నారు, ఇలా చెప్పారు కాబట్టి అవుతుంది నిజంగా వెళ్ళి గుద్దేస్తాం మనం. ఇదే కదా ఈ మధ్యలో బెంగళూరులో అయినటువంటి ఇన్సిడెంట్. పెళ్ళైన కొంతకాలానికి ఆ అమ్మాయి చనిపోతుంది అనుకున్నప్పుడు తనంతట తను సూసైడ్ చేసుకుంది. ఆ జ్యోతిష్యుడు అలా చెప్పాడు, 21 days ఏదో పూజ చేయాలి, ఆ తర్వాత ఇంకేటో ఏదో చేయాలని. ఈ లోపే తనకు ఆ భయం పెరిగింది, తనంతట తానే సూసైడ్ చేసుకుంది. అవునండి, డెఫినెట్గా.
అలా జరుగుతాయండి. భయంతోనే ఎక్కువ సరిపోతుంది. నాకేం జరగదు కదా అని వదిలేస్తారండి. ఏం జరగదు అంటే నెగిటివ్స్ చెప్పామని కాకుండా అమ్మా నెగిటివ్స్ని పాజిటివ్ చేసుకోవడానికి ఉంటుంది ప్రతి జ్యోతిష్యంలో ప్రతిది కూడా ఒక నెగిటివ్ ఉంది. మీ అబ్బాయికి చదువులో కష్టంగా ఉంది, వాడికి మంచి టీచర్ పెట్టండి, ఫిజిక్స్లో వీక్గా ఉన్నాడా పెట్టేసి అతన్ని ఐఐటీ కాకుండా ఎంసెట్ రాయిస్తున్నారా, లేదనుకోండి పాలిటెక్నిక్ డిప్లొమా వైపు మారుస్తారా, లేదా నార్మల్ డిగ్రీ పంపిస్తారా, ఒక సజెషన్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ ప్రెషర్ అనేది తక్కువైపోతుంది. జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి గైడెన్స్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడే ఒక మెంటార్, ఒక గురువు అనుకున్నప్పుడు, లేకుంటే మనం ఒకరిని నమ్మాము, వాళ్ళు ఏం చెప్పినా మనం ఫాలో అవుతాము అనుకున్నప్పుడు దాంట్లో పాజిటివ్ని చూడాలా, నెగిటివ్ని కూడా హైలైట్ చేసుకుని నెగిటివ్ గురించి ఆలోచించాలంటారా? రెండు బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏంటి పాజిటివ్ ఉందని చెప్పినప్పుడు నేను నిద్రపోయాను అనుకోండి, పాజిటివ్ జరగదు. మనం యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు నాకు ఈ ప్రమోషన్ వస్తుందని చెప్పారు, ఎస్ఎన్ టార్గెట్ నేను సరిగ్గా చేయలేదు అనుకోండి, నాకు ప్రమోషన్ రాదు. గురుగారు ప్రమోషన్ వస్తుందని చెప్పారన్నప్పుడు రాలేదు. మరి నెగిటివ్ ఉన్నప్పుడు గురుగారు బాగాలేదని చెప్పాడు కాబట్టి అతనికి విల్ పవర్తో ఓకే నేను ఎలాగైనా సాధించాలనే తత్వంతో కనుక ముందుకు వెళ్ళినట్టు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల జ్యోతిష్యాన్ని మనం చాలా ఆప్టిమైజేషన్ జాగ్రత్తగా తీసుకోవాలండి. నేను చాలా మందికి నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా అధిరోగించాలో చెప్పడం జరుగుతుంది. చిన్న ఉదాహరణకు 2007 లేమన్ బ్రదర్స్ పతనం అయినప్పుడు కొంతమంది జాబ్స్ పోయాయి. ఏమండి ఇంచుమించుగా 2016 వరకు చాలా కొంతమంది జాబ్స్లో హై ప్రొఫైల్ ఈ డౌన్ వాళ్ళంటివి వచ్చినప్పుడు గురుగారు నాకు 17-18 ఏళ్ళ నుంచి 2007 నుంచి లేదు 17 ఏళ్ళు పనిచేస్తాను నేను అనుకున్నప్పుడు వాళ్ళ చార్ట్లో ఉన్నటువంటి ఆరేటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి నేను ఒకరికి ఏం చెప్పానంటే యూ విల్ బికమ్ ఏ ప్రొఫెసర్ అనగానే డబ్బు ఉంది కాబట్టి చైనా తర్వాత హీఈస్ హెడింగ్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట, టాప్ 10 కాలేజెస్లో ఇండియాలో ప్రొఫెసర్ ఆయన. ఇప్పుడు అంటే గైడెన్స్ జ్యోతిషం నాకన్నా ఆయన పెద్ద ఎడ్యుకేషనిస్ట్, ఆయన బాగా వర్క్ చేస్తే చాలా బాగుంది. కానీ ఒక చిన్నపాటి సజెషన్ ఎస్ట్రాలజీ ద్వారా సక్సెస్ ఇస్తుంది. మరి 8 ఏళ్ళు రాలేదు కదా ఆయనకి. అలాగనే ఇప్పుడు కూడా జ్యోతిష్యం అనేది గైడెన్స్కి బాగా సహాయపడుతుందండి. జ్యోతిష్యం గైడెన్స్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాకుంటే మనం ఈ దిశలో వెళ్ళి ఇది మంచి జరుగుతుంది అనే దానికంటే కూడా ఇందులో నెగటివిటీ ఉంది, లేకుంటే ఇందులో ఎక్కడో బ్యాడ్ జరుగుతుంది, ఇందులో దోషాలు ఉన్నాయి, దీన్ని హైలైట్ చేయడానికి కొన్ని పూజలు ఏవో చేస్తూ దీన్ని మాత్రమే హైలైట్ చేస్తూ కనిపిస్తా కదా. పాజిటివ్గా ఉంది, లేదు మీ ఇది చేయండి సెట్ అయిపోతుంది అనే దానికంటే కూడా. అవును. అంటే ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ చెప్పడం దోషాలకి పూజలు చేయడం తప్పు కాదండి. పరిహారాలు జపాలు వర్కౌట్ అవుతాయండి. ఎందుకని వారి పేరు మీద గోత్రనామాలతో వారికి ఉన్న దోషాలకు సంబంధించింది జపం చేయడం జరుగుతుంది సంఖ్యని. డెఫినెట్గా నెయిదర్ ఎనర్జీస్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అనే ప్రిన్సిపల్ ప్రతి చోట ఉపయోగపడుతుంది. ఓకే, ప్రతి చోట ఉంటుంది కాబట్టి ఫలితం వస్తుంది, హోమానికి ఫలితం వస్తుంది. కానీ ఎక్కువ ఫియర్తో అంటే ఎట్లాగంటే ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ, నేనేమో ఇంత కష్టపడ్డాను, నాకు వచ్చే ఫలితం పెద్దగా రావాలి అనుకున్నప్పుడు నాకు ₹1,00,00,000 ప్యాకేజ్ రావాలి, నా ఫ్రెండ్కి వచ్చింది కాబట్టి నేను పూజ చేస్తాను చూసారా ₹1,00,000 పెట్టి, అప్పుడు రాదు. అక్కడ మనం కేర్ తీసుకోవాలి. ఫలితం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ నాకేది అవసరమో నా కర్మ ఎంత ఉందో అంతవరకు వస్తుంది. నేను ఎంత కృషి చేస్తాను అంతే వస్తుంది. అది మిస్ అవుతున్నామండి. అందరూ కూడా మిస్ అయ్యేది ఏంటంటే గురుగారు చెప్పారు కానీ నా ఫలితం వస్తుంది, నాకు ఎందుకు రాలేదు అనేది. అందుకని జపానికి ఫలితం వస్తుంది, హోమానికి ఫలితం వస్తుంది, నిత్యం చేసే సాధనకు వస్తుంది. ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే ప్రతిసారి జపం వీటికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో ఏదైనా 50-60 ఏళ్ళు లేనిదే పూజ లేదు. ఎందుకని వారు 15 రోజులు కష్టపడి చేస్తారు, వాళ్ళ అనుష్ఠానం చదువుకున్నారు, అన్నీ చేస్తారు కాబట్టి ఉంటుంది. వాళ్ళని ఎవరిని అనటానికి లేదు. ఉన్నప్పుడు గురుగారు అన్నప్పుడు రాకపోతే రిజల్ట్ రాకపోతే వెంటనే వీళ్ళు బ్లేమ్ చేస్తారు. అక్కడ మనం ఏం చేయాలంటే ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ. ఇప్పుడు నేను ఒక అనుష్ఠానం చేసుకుంటూ జపం చేస్తాం అనుకుందాం, అతను ఇంటెన్సిటీ ఆఫ్ కర్మని నాకు తెలియకపోతే రిజల్ట్ రాదు కదండి. మీకు తెలియాలి అంటే యు హావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్ కదా. ప్రతి పిన్ టు పిన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే తప్ప నా గురించి మీరు చెప్పలేరు. 100% తెలియాలి కదమ్మా. ఇప్పుడు మీరు జపం చేసుకుంటున్నారు అనుకోండి, పలానా శర్మ గారి దగ్గర, శాస్త్రి గారి దగ్గర చేసుకున్నప్పుడు ఆయన మీ చాట్ మొత్తం తెలిసి ఉంటుంది కదా. వారు చేసినప్పుడు ఫలితాలు వస్తాయి. ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంతేగాని నేను ₹1,00,000 పెట్టి చేసేస్తాను, నాకు ఇమీడియట్గా వీసా రావాలి అంటే రాదు కదా. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఉందో అది చేసుకోవాలన్నమాట. మంచి జాబ్, ఐఏఎస్ కొట్టేయాలి. 0.01% ఐఏఎస్ మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎవరైనా రాస్తే. అలాంటిది మేము 50 లక్షలు పెట్టి పూజ చేస్తామంటే 100 కోట్లు పెట్టినా రాదు. టాలెంట్ మీద వెళ్తారు కదా అక్కడంతా. అని ఇలాంటి వాటిలో కొద్ది కేర్ తీసుకోవాలి. మీ అబ్బాయి రాజయోగాలు ఉన్నాయి, రాకపోవచ్చు. రాజయోగం వేరు, సుఖయోగం వేరు, ధనయోగం వేరు. యోగం ప్రతిదీ మారిపోతుంటుంది. ఒక అవయోగం యోగంగా వస్తుందండి, ఒక యోగం అవయోగంగా మారుతుంది. మనం చేసే కర్మను బట్టి, దృష్టిని బట్టి. ఆ డీప్ అనాలిసిస్ అనేది మనం మిస్ అవ్వకుండా కనుక వెళ్తే జ్యోతిష్యంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం చేస్తోంది ఇంతే కృషి, ఇంత మనం పూజల మీద పెట్టాము, హోమాల మీద పెట్టాము, అండ్ వీఆర్ ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవన్నిటికీ డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉండాలి, కాకుండా అలా ఉండదు. ఆ టైంలో మళ్ళీ మనం డిసప్పాయింట్ అవుతాం. ఇవన్నీ కూడా అక్కడ మన కర్మ అనుకుంటాము, లేకుంటే నా జాతకమే బాగాలేదు అనుకుంటాము, ఆర్ఎల్స్
చేసినటువంటి పూజల్ని తిడతాము, ఆ జ్యోతిష్యాన్ని గురించి తిట్టేస్తాం. సో మళ్ళీ అక్కడ కంప్లీట్ గా వస్తుంది నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నన్ను నమ్మండి, లేదంటే నా ముందు వాళ్ళు నమ్మండి, లేదా నా తర్వాత వాళ్ళు నమ్మండి. ఇప్పుడు నా దగ్గర రాకముందు ఒక దగ్గరికి వెళ్ళి ఉంటావా, అతను 100% నమ్మండి, లేదు నా దగ్గరికి, లేదా తర్వాత వాళ్ళు నమ్మండి. ఫిక్స్డ్గా నమ్మకంతో వెళ్ళండి. ప్రతిదీ ఒక పాయింట్స్ పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ నా బోటలు ఉన్నారు అనుకోండి, మేము ఏం చేస్తామంటే ప్రతి నెల సరస్తవం చేస్తాం, లోక కళ్యాణార్థం. అది కాంటాక్ట్ పాయింట్. వీటి రోజుల్లో నేను ప్రతిసారి అంటే కష్టం అవుతుంది కదండి, ప్రతి కాంటాక్ట్ పాయింట్ అప్పుడు వెళ్ళి ఎక్స్చేంజ్ ఏంటి, ఎలా వస్తుంది ఫలితం, ఎంత కష్టపడినా రాలేదు. ఇప్పుడు అలా అని చెప్పేసి వీసా జూన్లో ఎక్స్పైర్ అవుతుంది, నాకు ఉద్యోగం రావాలని పూజ చేస్తే తప్పు అవుతుంది. ఉద్యోగం రాదు, ఎందుకంటే వీసా ఉంటేనే ఉద్యోగం ఇస్తున్నారు అక్కడ, లేకపోతే పంపించేస్తారు. ఎక్స్టెండ్ అవ్వదు కదా ఇప్పుడు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ మీకు యూఎస్లో యూరోపియన్ కంపెనీస్ అని చాలా మంది లేపేశారు. యూఎస్ కంపెనీస్ క్లోజ్ చేశారు, వెళ్ళిపోమన్నారు పెట్టుబడి పెట్టుకుని యూరోప్ వాళ్ళని. యూరోప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీసా ప్రాబ్లం ఉంది. అక్కడ వాళ్ళు లోకల్ తీసుకోవాలంటే నీకు 6 months వీసా ఉంది కాబట్టి నేను తీసుకోవాలంటున్నారు అక్కడ, మరి జాబ్స్ రాదు. అలాప్పుడు నేను అమ్మవారి పూజ ఇక్కడి నుంచి అన్నీ చెప్పి నువ్వు అది చేయండి రాదు కదా. అతను ఏం నిర్ణయం తీసుకోవాలి, ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. జూన్ వరకు ఉంది కాబట్టి కంపల్సరీ ఇండియా వెళ్ళిపోవాలి, ఫిక్స్డ్, నెక్స్ట్ ఆప్షన్ లేదు. లేదంటే ఎంఎస్ కట్టుకోవాలి, లేదా పోస్ట్ డాక్ కట్టుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత బట్ లేదు మరి ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తామా, అలా ఉంది. అలా కాకుండా ఇలా గురుగారు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఈ జూన్లో, మరి ఉద్యోగం పోయింది, మరి ఇండియా వస్తే ఉద్యోగం ఉండదు, మళ్ళీ పెళ్లి జరగదు, మళ్ళీ పెళ్లి కాన్సెప్ట్ వచ్చింది. పెళ్లి అవ్వడానికి మళ్ళీ స్వయంవరకాల సుబ్రహ్మణ్య స్వామి జపము, మళ్ళీ ఆ జపం ఈ జపం అని చెప్పి మళ్ళీ పూజ చేస్తాం అనుకోండి, రాదు కదా. ఎందుకు నాకు ఉద్యోగం లేదు, యూఎస్ రిటర్న్ ఎంఎస్ఎస్ వచ్చాడు, ఎందుకు ఉపయోగం లేదు, ఈ రోజు రిస్క్ అని తీసుకోరు అమ్మాయిని ఎవరు, అలాగే అబ్బాయిని ఎవరు. ఇవన్నీ అంశాలు చాలా ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ అవుతుంది, ప్రతిదీ కాంప్లెక్స్ అవుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటమ్మా, సంతానం ఇండియన్స్ ఉంటారు, సంతానం అక్కడ పుట్టుంటారు, సిజన్ ఉంటారు, 3 months 4 months బేబీస్ ఉంటారు. వీళ్ళు అర్జెంట్గా ఇండియా నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయిని ఆ పాపను ఎక్కడ ఉంచుతారు, ఎలా ఉంచుతారండి, నరకం చూస్తారండి తల్లిదండ్రులు. చాలా హెల్ ఉంటుంది వాళ్ళకి. పాప పుట్టింది అనుకోండి అక్టోబర్లో, వీళ్ళు వీసా అయిపోయింది, ఇమీడియట్ ఎగ్జిట్ కొట్టారు, ఆ అమ్మాయి సిటిజన్షిప్, అలా సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ అమ్మాయి సిటిజన్ అవుతుంది, చిన్న పాప అయింది, లీగలైజేషన్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పంపించి విశ్లేష వీసా మీద అక్కడ ఉంచడం కొన్ని రోజులు అలా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. అన్ని పెట్టుకుని మన జ్యోతిష్యం నేను ఇక్కడ కూర్చొని హైదరాబాద్ పూజ చేసేసి అభిషేకం చేసేసి గుడికి వెళ్ళరా అంటే మీరు నన్ను నమ్మరు కదమ్మా. అమ్మ గురుగారు ఏం చెప్పారు కదా, ఎంత కాంప్లెక్సిటీ ఉందమ్మా, ఎలా అవుతుందమ్మా అని మనం ఒకటొకటి తీసుకుని రావాలి. లేదు గురుగారు ఇండియా వచ్చేస్తాం అయిపోయింది, ఇండియా జాబ్ ఎత్తుకోవాలి 30,000-40,000 అయినా, ఇలా ఉంటుందన్నమాట. అది ఇక్కడ ధర్మబద్ధం న్యాయబద్ధం అనేది ఒకటి, తర్వాత మన కృషి, తర్వాత టైం స్పేస్ డైరెక్షన్, ఎన్ని అంశాలు మనం తీసుకున్నట్లయితే జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ సో జై మచ్. గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.